ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అదే రోజు తుది విచారణ చేపడతామని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చినా ఈడీ విచారణకు కవిత హాజరు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. ఈడీ నోటీసులు సుప్రీంలో సవాల్ చేయడం వల్లే కవిత విచారణకు హాజరు కావడం లేదని వెల్లడించారు ఆమె తరపు న్యాయవాది కపిల్ సిబల్. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కవిత కేసులను ఉమ్మడిగా విచారిస్తామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం ఈ నెల 16న తుది వాదనలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, ఈ నెల 16న తుది వాదనలకు సిద్ధంగా ఉండాలి అన్న ఆదేశాలు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ కేసు పైన సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో విచారణ చేపట్టింది. చివరికి ఈ నెల 16వ తేదీన దీనికి సంబంధించి ఫైనల్ గా డిసైడ్ చేయబోతున్నామని చెప్పింది. ఇప్పటికే ఈడీ రీసెంట్ గానే కవితకు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ కవిత ఈడీ నోటీసులకు హాజరు కానటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇదే అంశాన్ని ఈడీ తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆమె సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె సమన్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు, హాజరు కావడం లేదన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే తాము ఈడీ సమన్లను ఛాలెంజ్ చేసినటువంటి విషయాన్ని కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో గతంలో ఈ కేసు తేలేంత వరకు కూడా తాము నోటీసులు ఇవ్వమని ఈడీ చెప్పినప్పటికీ దాన్ని ఉల్లంఘించి ఈడీ నోటీసులు ఇస్తోందని కపిల్ సిబల్ చెప్పారు. అయితే ఈడీ మాత్రం తాము ఒక సందర్భంలో మాత్రమే ఈడీ నోటీసులను పొడిగిస్తున్నట్టు చెప్పారు, కానీ అది ప్రత్యేక సందర్భంలో ఇచ్చాము, కానీ కంటిన్యూస్ గా ఆ నోటీసులను పొడిగించలేమనేటువంటి విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలో ఈ వచ్చే నెల ఈ కేసుకు సంబంధించినటువంటి భవితవ్యం తేలబోతుంది. కవిత ఈడీ నోటీసులకు హాజరు కావాలా లేదా అనే అంశం ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టం చేయబోతుంది. ఈ కవితతో పాటు అభిషేక్ బెనర్జీ కేసు కూడా దీంతో ట్యాగ్ అయ్యింది. అభిషేక్ బెనర్జీ మమతా బెనర్జీ మేనల్లుడు, ఆయన కూడా ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు. సో ఆయన భార్య కూడా ఇదే రకమైనటువంటి రిలీఫ్ కోరుకుంటున్నారు. ఈడీ సమన్లను ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో సో ఈ అంశాలపైన హై ప్రొఫైల్ లో ఉన్నటువంటి విఐపీలకు ఈడీ నోటీసులకు హాజరు కావాలా లేదా అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 16న ఫైనల్ గా డిసైడ్ చేయబోతుంది. ఓకే వెంకటేష్.